తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశం దుమారం లేపుతుంది. బీఆర్ఎస్ పాలన సమయంలో చాలామంది రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి చాలామంది బిజినెస్ మ్యాన్లే కావచ్చు, మిగతా అధికారులకు సంబంధించినటువంటి ఫోన్లన్నీ కూడా ట్యాంపరింగ్ చేశారంటూ కూడా గతం నుంచి ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా కేసు ఫైల్ చేశారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం మనతో పాటు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. రేపు తాను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసేటటువంటి అవకాశం ఉంది. అన్న, ఏంటి అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత గారు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమే అంటూ ఇండైరెక్ట్గా చెప్పినటువంటి పరిస్థితి. అసలు నిజానికి ఈ ఫోన్ ట్యాంపరింగ్ ఎంతమంది చేశారు, దానివల్ల ఎలాంటి నష్టం జరిగింది? ఫోన్ ట్యాపింగ్ ఎంతమంది చేసింది అనేది లెక్కే లేదు. తెలంగాణలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క బిజినెస్ మ్యాను, తర్వాత వాళ్లకు వ్యతిరేకంగా ఎవరు గొంతెత్తితే వాళ్ళ ఫోన్లు, వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళ మంత్రులు కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలను కట్టడి చేయడానికి వాళ్ళ ఫోన్లు, జిల్లాల్లో కానీ నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఫోన్లు, ఇట్లా నాకు తెలిసి కొన్ని వేల ఫోన్లు ట్యాపింగ్ గురైనాయి. అలాగే ఎవరెవరితో మాట్లాడుతున్నారో లిస్టు తెప్పించుకొని వాళ్ళని బెదిరించడం అనేది కూడా జరిగింది. అంటే మొత్తం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా 75 సంవత్సరాల్లో ఇంత ఘోరంగా ఆ వ్యవస్థను దుర్వినియోగపరుచుకున్న చరిత్ర బీఆర్ఎస్దే. సో మేము అందుకే ఎన్ని బాధలు పడ్డా కూడా ఓర్చుకున్నాం. ఎలక్షన్ అప్పుడు మా ఫోన్లు ట్యాప్ అయినాయి, మా కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ అయినాయి, మా ఆఫీసులలో కంపెనీల్లో పనిచేసే వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి, మా డ్రైవర్ల ఫోన్లు ట్యాప్ అయినాయి. ఇట్లా అష్టదిగ్బంధనం చేసి ఎలక్షన్లో గెలవాలనుకున్నారు. కేసీఆర్ కూడా కేవలం ఫోన్ ట్యాపింగ్ల ద్వారా ఈ రహస్యాలు తెలుసుకొని ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, దానికి విరుగుడుగా ఏం చేయొచ్చు, అందుకే మేము గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నారు. మున్గోడు ఎలక్షన్లలో కూడా నేను అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నా, రాజగోపాల్ రెడ్డి గారు అభ్యర్థిగా ఉన్నప్పుడు అక్కడ విచ్చలవిడిగా ట్యాపింగ్ చేసిండ్రు. మొత్తం ఆ ట్యాపింగ్ బలంతో ఆ రోజు గెలిచిండ్రు. చాలామందిని లోబర్చుకోవడము, పార్టీ మార్చేటట్టుగా చేసుకోవడము, ఒత్తిడి చేయడము, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసును ఒకటి సృష్టించడం, ఒక భయానకమైన వాతావరణంలో ఆ రోజు స్వల్ప మెజార్టీతో మున్గోడు గెలిచింది. సో అదే దాంతో నమ్మకంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం టెలిఫోన్ ట్యాపింగ్ ఉధృతంగా చేసి ఎన్నికల్లో గెలవచ్చు అని కేసీఆర్ నమ్మిండు కాబట్టి కింద ఆదేశాలు ఇచ్చాడు. అందుకే ఎలక్షన్ గెలిచిన మరునాడే ఈ వికృతమైన పద్ధతికి స్వస్తి చెప్పాలి. ఎవరైతే దీని వెనుక ఉన్నారో కింగ్ పిన్స్ చట్టం ద్వారా శిక్షించబడాలి. భవిష్యత్తులో తెలంగాణలో ఎవ్వరు కూడా పోలీస్ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ను కేవలం దేశ రక్షణ కోసం ఉపయోగించాలా, తీవ్రవాదుల కోసం ఉపయోగించాలా తప్ప పొలిటికల్ లీడర్స్ మీద, సివిల్ సొసైటీస్ మీద లేదా వ్యాపారుల మీద ఉపయోగించవద్దు. దీనికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా నేనే కంప్లైంట్ చేయడం జరిగింది డీజీపీ గారికి. తర్వాత చాలామంది కంప్లైంట్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషను జరుగుతూ ఉంది. ప్రభాకర్ రావు గారు రాకపోవడంతో ఇన్ని నెలలు కొద్దిగా ఆలస్యమైన ఇప్పుడు మన ప్రభుత్వం చేసిన ఒత్తిడి వల్ల ఇంటర్పోల్ లుకౌట్ నోటీసులు ఇవ్వడం, ఎయిర్పోర్ట్లలో లుకౌట్ నోటీస్ ఇవ్వడం, అమెరికన్ గవర్నమెంట్కు లేఖలు రాయడం, సో ఆయన కూడా అక్కడ ఉంటే అరెస్ట్ చేసి లోపల పడేస్తారన్న భయంతో ఆయన కూడా రావడం జరిగింది. సో ఎప్పుడైతే ప్రభాకర్ రావు గారు వచ్చారో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్పీడ్ అందుకుంది. ప్రభాకర్ రావు గారితో పాటు ఆయన కింద ఎవరెవరు పనిచేసినారో, చట్టబద్ధంగా కాకుండా స్వార్థం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ని ఎవరెవరు ఉపయోగించుకున్నారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడాలి. వీళ్ళతో పాటుగా వీళ్ళకి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తులు ఎవరుంటారో, ఆదేశాలు ఇచ్చిన వ్యక్తులు కేసీఆర్ చుట్టుముట్టున్న వ్యక్తులు, సో వాళ్ళను కూడా ఈ ఇన్వెస్టిగేషన్కు పిలవాలి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పై అధికారికి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి డిఎస్పీ స్థాయి వ్యక్తి చెప్తే చేసినామంటున్నారు, డిఎస్పీ ఎస్పీ స్థాయి వ్యక్తి, ఎస్పీ ఐజీ స్థాయి వ్యక్తికి. మరి అల్టిమేట్గా ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పొలిటికల్ లీడర్షిప్ నుంచే వస్తాయి కదా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రియే కదా అన్నిటికీ. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారే ఈ ఫోన్ ట్యాపింగ్కు ఆద్యుడు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ వల్లనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆయన ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఆధారం చేసుకొని వీళ్ళందరూ కూడా బ్లాంకెట్గా అందరు ఫోన్లు ట్యాప్ చేశారు. అంతేకాదు బ్లాక్మెయిల్ చేశారు, కిడ్నాపింగ్ చేశారు, ఆస్తులు రాయించుకున్నారు. మరి ఇంత ఘోరంగా జరుగుతూ ఉంటే దీన్ని ఖచ్చితంగా కడ వరకు తీసుకుపోవాల్సిందే, లాజికల్ ఎండ్ వరకు తీసుకుపోవాల్సిందే. దానికోసం మేము ఎంత దూరమైనా పోతాం. ఇన్వెస్టిగేషన్ కూడా ఖచ్చితంగా జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఆ మధ్యలో కూడా నేను చెప్పడం జరిగింది, కేవలం కింది స్థాయి ఆఫీసర్లను బాధ్యులు చేయడం కాదు, ఏదైతే పర్యవేక్షణ కమిటీ ఉందో ఆ కమిటీలో చీఫ్ సెక్రటరీ గారు ఒక మెంబర్, డీజీపీ గారు ఒక మెంబర్, అలాగే హోమ్ సెక్రటరీ గారు ఒక మెంబర్. మరి వాళ్ళను కూడా దీంట్లో బాధ్యులను చేయాలి.
వాళ్ళకు కూడా శిక్ష పడాలి. వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చున్నారా? ఒక చిన్న అర్జీ ఇస్తే ఎమ్మెల్యేలు 100 క్వెరీలు పెడతారు కదా వీళ్ళు, ఇది అట్లా కాదు, ఇది రూల్కి వ్యతిరేకము అని. ప్రజల కోసం ఏమైనా అడిగితే 100 క్వెరీలు పెట్టిన వీళ్ళు మూకుమ్మడిగా ఇన్ని వేల మంది ఫోన్లు ట్యాపింగ్ అవుతూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చున్నారా? బుద్ధి లేదా వాళ్ళకు? వాళ్ళ కుటుంబాలు లేవా? వేరే వాళ్ళ కుటుంబాల మీద ట్యాపింగ్ జరుగుతూ ఉంది అని వాళ్ళకి తెలియదా? మరి తెలియనప్పుడు వాళ్ళు డీజీపీగా కానీ, హోమ్ సెక్రటరీ కానీ, చీఫ్ సెక్రటరీగా ఎందుకు ఆ పదవులలో కూర్చున్నారు? కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ లీడర్షిప్ అంటే సీఎం అయిన చుట్టూన్న మనుషులు, ఆ రోజు బ్యూరోక్రసీలో టాప్ 3, టాప్ 4లో ఉన్న మనుషులు, హోమ్ సెక్రటరీ, డీజీపీ, చీఫ్ సెక్రటరీ, వీళ్ళకు కూడా శిక్షలు పడాలని చెప్పి అందరూ కోరుకుంటా ఉన్నారు. ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, కసిగా ఉన్నారు. మా ఇంట్లో మాటలు, మేము మాట్లాడుకునే మాటలు కూడా విన్నర్ వీళ్ళు అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకోటి, కేసీఆర్ బిడ్డనే అంటా ఉంది మా ఫోన్లు కూడా ట్యాప్ చేసి, ఇంకా అంతకంటే రుజువేం కావాలి ఫోన్ ట్యాపింగ్ చేసిరని. దుర్మార్గులు కేసీఆర్ కుటుంబాన్ని కూడా వదలలే. అంటే ఒకరికొకరు వీళ్ళు వాళ్ళని ట్యాప్ చేస్తే వాళ్ళు వీళ్ళని ట్యాప్ చేసి, అంటే కేవలం అధికారం కోసం, డబ్బులు ఆర్జించడం కోసం మొత్తం జీవితాలతో ఆటలాడుకుంటున్నారు దుర్మార్గులు వీరు. వీళ్ళందరూ కూడా జైలుకు పోవాలి, వీళ్ళని జైలుకు పంపేదాకా మేము విశ్రమించాం. మొదటిసారిగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మీరే వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఫిర్యాదు చేశారు. అంటే మీ దగ్గర ఏమైనా అప్పటికే ఆధారాలు ఉన్నాయా, లేకపోతే ఫోన్ ట్యాప్ అయిందనే అనుమానంతో ఫిర్యాదు చేశారు? ఫోన్ ట్యాపింగ్ అనేది 2015 ఎప్పుడైతే కేసీఆర్కి వ్యతిరేకంగా మేము బయలుదేరినామో, మళ్ళీ ఉద్యమం కావాలి, కేసీఆర్ చేతిలో ఈ రాష్ట్రం ఆగమవుతుందని మాకు అర్థమైన తర్వాత మేము ఎన్నో మీటింగ్లు పెట్టుకున్నాము, ర్యాలీలు పెట్టినాం, ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టుకున్నాం, తర్వాత ఇందిరా పార్క్ దగ్గర పెట్టినాం, బయట పెట్టుకున్నాం, నీళ్ళ కోసం కొట్లాడినాం, ప్రాజెక్టుల కోసం కొట్లాడినాం. వీటన్నిటి క్రమంలో ఎప్పటి నుంచో కూడా మా మీద దృష్టి ఉంది, చేస్తారని కూడా తెలుసు. అయినా మా జాగ్రత్తల్లో మేము ఉన్నాం. కానీ ఎలక్షన్లు అవుతున్నప్పుడు మాత్రం మమ్మల్ని బెదిరించుడు, మా కంపెనీ వాళ్ళని బెదిరించుడు, కుటుంబ సభ్యులను బెదిరించుడు, ఇవన్నీ కూడా చేస్తే పోనీలే అని ఊకున్నా కూడా కావాలని మమ్మల్ని రెచ్చగొట్టాను. అంటే ఒక 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్న నన్నే ఈ విధంగా వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే నేనెందుకు ఊకుంటా? ఖచ్చితంగా చట్ట ప్రకారంగా ఏం చేయాలనో చేస్తా. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థలో ఎవరెవరు భాగస్వాములో, పోలీస్ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఆఖరికి ముఖ్యమంత్రి అయినా సరే వెంటబడతా, వాళ్ళకి శిక్ష పడేదాకా నేను విశ్రమించాలని చెప్తాను. సో రేపు మీరు అధికారుల ముందు విచారణకు హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. మీ స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేస్తారంటూ కూడా వార్తల్లో వస్తుంది. సో రేపు మీరు హాజరు కాబోతున్నారా? రేపు ఏమైనా ఎవిడెన్స్ సమర్పించారున్నారా? నేను ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తా ఉన్నా. ఇప్పుడు మహబూబ్ నగర్ పట్టణంలో కొన్ని 100 కుటుంబాలు ఫోన్ ట్యాపింగ్ గురైనాయి. వాళ్ళందరికీ కూడా బాధ ఉంది. సో నా ఒక్కరికే అయింది కాదు ఇది. సో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చాలామంది సామాన్యులు, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిండ్రు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం లేదా దగ్గరికి తెచ్చుకొని లొంగ తీసుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసిండ్రు. అందులో ఫోన్ ట్యాపింగ్ కూడా ఒక భాగం. కాబట్టి చాలామంది అంటూ ఉన్నారు, మిమ్మల్ని ఒక్కరిని పిలిస్తే ఎట్లా అన్నా, మా అందరిని కూడా బాధితులమే కదా, మమ్మల్ని కూడా పిలవాలని కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. అయితే నా వరకు నేను ఆల్రెడీ నా CDR తీసుకున్నారు, నా ఫోన్ ట్యాప్ అయి ఉన్నది. మా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి, మా కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి. కాబట్టి వాటన్నిటి ఆధారంగా నేను ఖచ్చితంగా నాకు జరిగిన అన్యాయాన్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల ముందు చెప్పబోతా ఉన్నా. సో మీ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? అంటే ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తున్నారో ట్యాంపరింగ్ జరిగినటువంటి అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరికైనా సరే శిక్ష పడాల్సిందే అంటున్నారు. పడే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు చట్టం మీద గౌరవం ఉంది. భారతదేశ న్యాయ వ్యవస్థ అత్యున్నతమైనది, ఏ ప్రలోభాలకు లొంగదు. ప్రధానమంత్రులను కూడా పదవీచ్యుతం చేసిన చరిత్ర మన న్యాయ వ్యవస్థది, ముఖ్యమంత్రులను దింపేసిన చరిత్ర మన న్యాయ వ్యవస్థది. కాబట్టి న్యాయం జరుగుతుందని భావిస్తూ ఉన్నా. ఈ సమాజానికి, అధికార వ్యవస్థకు ఏదైతే మదం ఎక్కిందో, అధికారంలో ఉంటే మేము ఏమైనా చేయొచ్చు అని చెప్పి వాళ్ళ మైండ్లో కూస్తున్నదో దాన్ని ఖచ్చితంగా తొలగించాల్సింది. అధికారులు ప్రజల సేవ కోసం ఉన్నారు, వాళ్ళు రక్షకులుగా ఉండాలి కానీ భక్షకులుగా ఉండొద్దు. భక్షకులుగా వ్యవస్థలు మారినప్పుడు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళందరం ప్రజాస్వామ్యవాదులం నిలబడాల్సిందే. ఎట్లయితే సీమాంధ్ర పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసుకోవడానికి మేము సర్వశక్తులొడ్డి కొట్లాడినామో, మాలాగా లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఈ ఫోన్ ట్యాపింగ్ భూతం నుంచి తెలంగాణ సమాజాన్ని రక్షించుకోవడం కోసం మళ్ళీ మేమందరం ఏకమే ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. ఓకే. సో ఇది పూర్తిగా గతంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ముమ్మాటికి వాస్తవం కాబట్టి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపై ఇప్పుడు ప్రస్తుతం విచారణ వేగవంతం అవుతుంది. దీని వెనకాల ఉన్నటువంటి అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా వారికి శిక్ష పడేంత వరకు ఉద్యమిస్తాము. ఈ కేసును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలబోమంటూ మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్.
ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.